ఈ స్థాయికి వచ్చింది, వ్యవస్థను సవాల్ చేసే స్థాయికి వచ్చింది. అంతేగాని 3 గంటలు ఈ మజ్లిస్ సంస్థ అయితే ఉందో అదుపు అడ్డు లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఉంది. ప్రభుత్వం మౌన ప్రేక్షకుల్లాగా కొంతసేపు లేదా ప్రోత్సహించే సంస్థలాగా తయారైపోవడమే దీనికి కారణం. జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడి, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులపై చేసినట్టుగా దౌర్జన్యం, తస్లిమా పై చేసినట్టుగా దౌర్జన్యం, వీటేటిలో కూడా ప్రభుత్వం సకాలంలో సరైన చర్యలు తీసుకోలేదు. పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ కార్యాలయంపై చొచ్చుకు వెళ్లి జరిపిన దాడి, వీటేటిలో కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని నువ్వు యూనిఫామ్ విడిచి బయటకు రా చూస్తామంటే, సో ప్రభుత్వం ఉంటే, దానికి వెన్నెముక ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? చట్టానికి రాజ్యాంగానికి వీళ్ళేమన్నా అతీతుడా? ఇప్పటికే పాత బస్తీని సగం ఖాళీ చేయించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్త పర్యటన పెడతామన్నారు. అప్పుడే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీళ్ళు ప్రజల్లో ద్వేషాజ్ఞను రగిల్చడానికి, వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, తమ ఓటు బ్యాంకును పదిలపరుచుకునే ప్రయత్నంలో భాగంగా పట్టు సాధించడం కోసం ఇలాంటి పనులు చేస్తారని మొన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన పర్యటనలో మజ్లిస్ ఎమ్మెల్యే చేసిన ప్రసంగం ఆ రోజే తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉండాల్సింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది. బెయిలబుల్ కాకుండా ఉండే సెక్షన్లపై కేసులు పెట్టి ఉండాల్సింది. కఠినంగా శిక్షకు అర్హుడిగా తయారు చేసి ఉండాల్సింది. ఆశ్చర్యం, ఈ ప్రభుత్వం వెన్నెముక లేని విధంగా వ్యవహరిస్తోంది. వ్యవస్థనే సవాలు చేస్తే అతను మాట్లాడిన రెచ్చగొట్టే మాటలను మళ్ళా తిరిగి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇంకో దురదృష్టం ఏంటంటే సెక్యులరిస్టు అని గొప్పలు చెప్పుకునే అనేక మంది ఎందుకు మౌనంగా ఉన్నారు, అనేక పార్టీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి. చిన్న విషయాన్ని కూడా ఎక్కడేమైనా జరిగితే